హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ ఫ్యాషన్ ఫైవ్ ఛానల్ స్వాగతం అండి. ఈరోజైతే మరో కొత్త వెరైటీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజైతే నేను దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక దోసకాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి, ఒక 10 పచ్చిమిర్చి, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు. ఏం చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకోవాలి, దాని మీద కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా మీకు చూపించాను కదండి, ఈ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కానీ అవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంది కానీ అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే 3 ఎండుమిర్చి చించేసుకోవాలి. అలాగే కరివేపాకు. ఈ పోపు బాగా వేగనివ్వాలి. వేగింది కానీ ఇందులోనే మన దోసకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకుని దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం బాగా మగ్గనివ్వాలి. దగ్గరికి ఆయిల్లోనే మగ్గనివ్వాలి, వాటర్ వేయకూడదు. బాగా మగ్గినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ దోసకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదండి, మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు అందులోకి మనం ఈ మిక్సీ పట్టుకొచ్చిన మసాలా అయితే ఇందులో వేసుకున్నాము. ఈ మసాలాలో నేను వేసిన ఇంగ్రీడియంట్స్: ఇందులో నువ్వులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఫ్రెష్గా పట్టుకొచ్చిన మసాలా అయితే ఇప్పుడు ఈ మగ్గిపోయిన దోసకాయ ముక్కలలో కలిపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇది కలుపుకొని తీసేసుకోవడమే. ఎంతో టేస్టీకరమైన దోసకాయ చట్నీ రెడీ. టేస్టీకరమైన ఎంతో టేస్టీకరమైన మన దోసకాయ పచ్చడి రెడీ. ఇది చట్నీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా నేను చేసినట్టు మీరు ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఈ నా కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్. ఓకేనా అండి? బాయ్ మరి.